నేను అడుగుతా ఉన్నా అసలు చంద్రబాబు నాయుడు గారిని, అసలు అయ్యా చంద్రబాబు, అసలు ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ అని చంద్రబాబుని సీరియస్గా క్వశ్చన్ చేస్తా ఉన్నాను. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ? ఎవరిదయ్యా గన్ కల్చర్? ఎవరిదయ్యా హత్యా రాజకీయాలు? ఎవరిది హత్యా రాజకీయాల సంస్కృతి అని అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారిని సూటిగా. మా కుటుంబంలో ముగ్గురు, మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు, ముగ్గురు బలైపోయారు. మేం బాధితులం. కానీ మాపైనే వీళ్ళు తప్పుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు. మా తాతగారు రాజారెడ్డి గారిని చంపింది ఎవరని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. టీడీపీ వాళ్ళు కాదా? ఈ ఘటన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా జరిగింది అని అడుగుతా ఉన్నా. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు, 1999 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1999 ఎన్నికలకు ముందు, ఏడాది ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా తాతగారిని రాజారెడ్డి గారిని చంపారు. కేవలం నాన్నగారిని రాజశేఖర రెడ్డి గారిని పులివెందులకి కట్టడి చేయాలి అన్న ఒక్క రాజకీయ కోణంతో ఆ కేసులో దోషులను బరితెగించి హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెట్టి అధికార దుర్వినియోగం చేసి వాళ్ళని రక్షించినారు, జైలుకు కూడా పంపకుండా. మరి ఇది ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ చంద్రబాబు గారు అని అడుగుతాను. ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని. మా నాన్నగారి విషయంలోనూ అంతే. మా నాన్నగారు చనిపోక మునుపు 2-3 రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అప్పట్లో ఆ అసెంబ్లీ సమావేశాలు క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి మీరు కూడా. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అసెంబ్లీలో, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను చూస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అన్న ఈ మాట తర్వాత 2-3 రోజులకి నాన్నగారు చనిపోయారు. హెలికాప్టర్ యాక్సిడెంట్. ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి నివృత్తి కాని అంశాలు ఎన్నో ఉన్నాయి. ఎవరిదయ్యా చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతా ఉన్నాం. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. వైసీపీ పార్టీ కోసం, అవినాష్ రెడ్డి కోసం తాను క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాడు. జమ్మలమడుగుకు పోయి క్యాంపెయిన్ చేసి వచ్చినాడు. పైగా తానే వివేకం చిన్నానని హత్య చేశానంటూ సాక్షాత్తు లైవ్ టీవీ షోలో చెలరేగిపోయి విచ్చలవిడిగా మాట్లాడిన ఈ దస్తగిరి అనే వ్యక్తి, చంపిన వ్యక్తి, నేనే చంపాను అని చెప్పి విచ్చలవిడిగా చెలరేగిపోయి మాట్లాడాడు టీవీ లైవ్ షోలో ఈ దస్తగిరి అనే వ్యక్తి. ఇవాళ స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కారులో తిరుగుతూ ఉన్నాడు. జైల్లో ఉండాల్సిన వ్యక్తి దర్జాగా కారులో తిరుగుతూ ఉన్నాడు ఈరోజు. అంతేకాదు పైగా చంద్రబాబు
లాయరు సిద్ధార్థ్ లూత్రా, దస్తగిరి లాయరు కూడా సిద్ధార్థ్ లూత్రా. మరి ఎవరిదయ్యా చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతా ఉన్నా. రాజకీయ లబ్ధి కోసం ప్రలోభాలతో హంతకులను రక్షించడం, నిర్దోషులను హింసించడం ఈ కేసులో జరుగుతూ ఉంది. ఇదేగా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇంకొక ఉదాహరణ, చంద్రబాబు గారి బావమడిది వియ్యంకుడు బాలకృష్ణ గన్ పట్టుకొని టపా టపా అని ఇద్దరిని కాల్చి పడేయలేదా అని అడుగుతా ఉన్నా. టపా టపా అని గన్ను పట్టుకొని కాల్చి పడేయలేదా అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు గారి వియ్యంకుడు. టపా టపా అని ఇద్దరిని లేపేయలేదా అని అడుగుతా ఉన్నా. ఎవరిదయ్యా గన్ కల్చర్ అని అడుగుతా ఉన్నా. ఆ తర్వాత సాక్షులు ఉండకూడదని చెప్పి ఆ ఇంట్లో ఉన్న వాచ్మెన్ను, అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాచ్మెన్ను బండరాయితో మోది చంపారు. వాచ్మెన్ను కొద్ది రోజులకే, ఈ ఇన్సిడెంట్ జరిగిన కొద్ది రోజులకే ఆ ఇంట్లో ఉన్న వాచ్మెన్ను బండరాయితో మోది చంపారు. ఇంకొక ఇన్సిడెంట్, పాపం ఎన్టీఆర్ గారు అబ్బాయి హరికృష్ణ గారు యాక్సిడెంట్లో ఆయన చనిపోతే పరామర్శ కోసం అని చెప్పి పోయి చంద్రబాబు నాయుడు గారు పోయి కేటీఆర్తో పొత్తులపై చంద్రబాబు మాట్లాడారు శవాన్ని పెట్టుకొని. మరి ఎవరిదయ్యా శవరాజకీయాలని అడుగుతా ఉన్నా. అంతేకాదు, సొంత కూతుర్నిచ్చి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన సొంత మామ, తండ్రితో సమానమైన ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని, ఆయన పార్టీని, ఆయన గుర్తును లాక్కుని ఆయన చనిపోయేట్టుగా చేసింది ఎవరయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఎవరివయ్యా కుట్ర రాజకీయాలు అని అడుగుతా ఉన్నా. మరో ఇన్సిడెంట్, వంగవీటి మోహన్ రంగారావు గారు ఒక టైగర్. ఆయన ఎలా చనిపోయారు? పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని విజయవాడలో నిరాహార దీక్ష చేస్తూ ఉంటే అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, అర్ధరాత్రి నరికి చంపారు. ఈ ఘటనలో వేళ్ళన్నీ కూడా చంద్రబాబు గారి వైపే చూపిస్తాయి. హరిరామ జోగయ్య గారు అప్పట్లో తెలుగుదేశం పార్టీ మంత్రి, చంద్రబాబు నాయుడు గారి సహచరుడు, అప్పట్లో తెలుగుదేశం పార్టీలో మంత్రి. ఆయన ఏకంగా పుస్తకం రాశాడు ఏ రకంగా ఇన్సిడెంట్ జరిగింది, చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత బలంగా ఉంది అని చెప్తూ